శ్రీజ వచ్చిన వెంటనే తనుజని అడుగుతా ఉంటే తనుజ ఏం సమాధానం చెప్పలేకపోయింది. ఎందుకంటే ఆ పిల్లకి తనుజకి గొడవలు అంటే కొంచెం భయం అనుకుంటా. అందుకే ఏం చెప్పలేక సైలెంట్గా అలాగే ఉండిపోయింది. నిన్ను అక్క అని పిలవను, నేను ఎందుకు పిలవనంటే, నేను ఒకవేళ కప్పు దగ్గరికి పోయినప్పుడు నువ్వు నాకు కప్పు ఇచ్చేయని అడుగుతావు, మన అలాగే ఇమ్మాని నేను అడిగావు కదా, ఒక ఆడపిల్లని నాకు నాకు ఇచ్చేసే క్యాప్ అన్నావు కదా అంటే, ఆడపిల్ల నేను అడగలేదండి, అదే ఒక అమ్మాయిని అనంట, అమ్మాయి అన్నాను అని చెప్పేసి తనుజ అనింది. అదే ఇచ్చామన్నావు కదా అంటే, ఆడకుండా ఎవరికి వాడు ఎలా ఇచ్చేస్తావు అంటే, నేను సపోర్ట్తోనే ఆడుతున్నాను, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ సపోర్ట్తోనే ఆడుతున్నావు నువ్వు, ఎగ్జాక్ట్లీ సపోర్ట్ లేకుండా ఆడలేకపోతున్నావు నువ్వు అంట. పాపం తనుజ ఏం చెప్పలేకుండా సైలెంట్ అయిపోయింది. ఎక్కడ బెడ్ టాస్క్లో బర్నని సపోర్టు, మొన్న క్యాప్ టాస్క్లో నువ్వు అడిగేస్తున్నావు నాకు ఇచ్చేయమని చెప్పాను. అలాగే వాటర్ టాస్క్లో అట్లా నీకు కళ్యాణ్ సపోర్ట్ చేశాడు, కళ్యాణ్ నాకు సపోర్ట్ చేయలేదు, నీకే సపోర్ట్ చేశాడు. నాకు అన్నాడే కానీ నేను శ్రీజకి సపోర్ట్ చేస్తాను అన్నాడే కానీ నాకు అంతగా ఎక్కువ సపోర్ట్ చేయలేదు, నీకే చేశాడు. అలాగే భరణన్న నీకే చేశాడు, ఇమ్మానేలు నీకే చేశాడు. ఇమ్యూనిటీ టాస్క్లో నేను చేశానని చెప్పి 7 వారాల్లో 7 టాస్కులు ఉంటే అన్ని తనకే చెప్పేసింది. అప్పుడు తనకి ఇంకా మాట్లాడుకోలేవు అన్నట్టు ఎలా ఉండిపోతున్నాడు తనుజ. అంటే మాటలే ఉండవు. రేసుగురం సినిమాలో శృతి హాసన్ ఉంటుంది కదా, అక్కడ పక్కన ఎంత తగలబడిపోతున్నా కూడా, ఎంత ఏదైనా సరే బాధ ఉన్నా కూడా, బాధపడుతున్నావు అంటే పడుతున్నా ఎక్కడంటే లోపల అన్నట్టు సైలెంట్గా ఉండిపోయింది. మీరు ఎవరిది కరెక్ట్ పాయింట్లో కరెక్ట్ అనుకుంటున్నారు, ఎవరి పాయింట్లో తప్పు అనుకుంటున్నారు, నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టుగా ఉంటే ఒక లైక్ చేయండి. ఎగ్జాక్ట్లీ నేను ఎవరి ఫ్యాను కాదు, నేను న్యూట్రల్ ఆడాను కానీ ఒక మాట చెప్తున్నాను. బూతులు తిట్టకుండా కమెంట్ చేస్తే ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. నేను అట్లా కూడా లైవ్ పెడతా ఉంటాను, ఎవరైనా వచ్చి మీ ఒపీనియన్స్ కావాలంటే దాంట్లో షేర్ చేసుకోవచ్చు. లేదు నన్ను తిడతా అంటే తిట్టుకోండి.